రైట్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. విజయవాడలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల బాలాజీ హోటల్లో పోలీసులు అలాగే ఈగల్ అధికారులు తనిఖీలు చేస్తుండగా ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కార్డన్ సర్చ్ నిర్వహిస్తోన్న అధికారుల పైకి ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. అయితే ట్రిగర్ నొక్కినా సరే బుల్లెట్ ఛాంబర్ లోకి రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది అనుకోవాలి. అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన దుండగుని పోలీసులు అయితే పట్టుకున్నారు. నిందితుడు వరంగల్ జిల్లా నెల్లికుదురుకు చెందిన వ్యక్తిగా గుర్తిస్తున్నారు. అతని వద్ద నుంచి 9mm పిస్టల్ తో పాటు 5 రౌండ్ల బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికైతే తరలించి అక్రమ ఆయుధాల వెనుక ఉన్న కుట్రపై విచారణ చేపడుతూ ఉన్నారు పోలీసులు. విజయవాడలో సాధారణంగా కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్న పోలీసులకు అనూహ్యంగా ఒక వ్యక్తి కాల్పులు జరపడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. బస్టాండ్ సమీపంలో కార్డన్ సర్చ్ చేస్తున్న పోలీసులపైకి తుపాకీ గురిపెట్టాడు ఆ దుండగుడు. చూడొచ్చు, పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. చాసెస్ నంబర్ కావచ్చు, ఇంజిన్ నంబర్స్ అన్నింటినీ కూడా చూస్తున్నారు. అక్రమంగా వాటిని తీసుకొచ్చారా లేకపోతే రిజిస్టర్ అయి ఉన్నాయా లేవా బండ్లు అని సాధారణంగా తనిఖీలు చేస్తూ ఉంటారు. కానీ అనుకోకుండా పోలీసులపైకి ఒక వ్యక్తి కాల్పులు జరపడంతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు విజయవాడ పోలీసులు. అతన్ని వెంటనే అదుపులోకి అయితే తీసుకున్నారు. నిందితుడు వరంగల్ జిల్లా నెల్లికుదురుకు చెందిన వ్యక్తిగా గుర్తిస్తూ ఉన్నారు. అతని దగ్గర నుంచి 9mm పిస్టల్ ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే 5 బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరి అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నాడన్న కారణంతో ప్రస్తుతం అయితే అతన్ని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించి విచారణ చేస్తూ ఉన్నారు. కేవలం ఎలా వచ్చింది గన్, ఎక్కడి నుంచి తీసుకున్నాడు, ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది, అతని పైన నేరాల చిట్టా ఏమన్నా ఉందా, పాత నేరస్తుడా, ఈ విషయాలపై ఇంకా మనకు క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం విజయవాడలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది స్థానికంగా. మా ప్రతినిధి శివ ఉన్నారు అప్డేట్స్ మనకు అందించడానికి. శివ, ప్రస్తుతం ఆ దుండగుడిని అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. సాధారణ తనిఖీలో భాగంగానే జరిగిందా, అతని నేపథ్యం ఏమైనా తెలుస్తోందా? ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. మొత్తం మీద చూసుకుంటే ఈ రోజు ఉదయం డ్రగ్స్కు సంబంధించిన అధికారులు విజయవాడ బస్టాండ్ దాదాపుగా ఆపరేషన్ వజ్రా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేకమైన సౌదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడ బస్టాండ్కి సంబంధించి పక్కనే ఉన్న బాలాజీ హోటల్కి సంబంధించి కూడా రైడ్స్ చేసినట్లు తెలుస్తూ ఉంది. సో రైడ్స్ చేసిన సమయంలో ఒక్కసారిగా ఒక వ్యక్తి, వరంగల్ జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి బుల్లెట్ అతని దగ్గర 9mm పిస్టల్ నుంచి కూడా 5 రౌండ్లు కాల్పులు జరిపినట్టు తెలుస్తూ ఉంది. అయితే డ్రగ్స్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా డ్రగ్స్కు సంబంధించి పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయం కనిపిస్తూ ఉంది. అయితే డ్రగ్స్ అధికారులు ఉదయం ఈ వైపు నుంచి కూడా పైకి వెళ్ళడం జరిగింది. అయితే సీసీ ఫుటేజ్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే డ్రగ్స్కు సంబంధించి ఎక్కడ జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి కూడా అధికారులు పూర్తి స్థాయిలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే సోదాలు నిర్వహించిన సమయంలో కూడా ఒక అగంతకుడు సడన్గా రావడం జరిగింది. సడన్గా వెంబటే వచ్చిన తర్వాత గాల్లోకి పోలీసులపై, అంటే డ్రగ్స్ అధికారులకు సంబంధించి కూడా కాల్పులు జరిపినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఎందుకు జరపాల్సి వచ్చింది, ఏం జరిగింది అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. సో ప్రధానంగా ఎక్కడ జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి కూడా కొంత వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఉదయం సరిగ్గా 7:30-8 గంటల సమయంలో అధికారులు సోదాలు నిర్వహిస్తారు. పోలీసు అధికారులు ఈగల్ టీమ్ సోదాలు నిర్వహించినప్పుడు కూడా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఏం జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరణ లేదు. అయితే మొత్తం మీద పోలీసు అధికారులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపించింది. సోదాలు నిర్వహించిన సమయంలో ఒక్కసారిగా వరంగల్ ప్రాంతానికి సంబంధించిన అగాంతకుడు ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా తనిఖీలు చేసిన పరిస్థితి కనిపించింది. సో ఆ తనిఖీలు చేస్తున్న సమయంలో కూడా అంటే లోపల తనిఖీలు చేశారు. సో ఇక్కడ తనిఖీలు చేసిన సమయంలోనే ఎదురుగా అతను ఎందుకున్నాడు, ఎవరి కోసం ఉన్నాడు, ఏమిటి అనే దానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ లేదు. కానీ వరంగల్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి సడన్గా కాల్పులు జరపడం, వెంటనే అప్రమత్తమైన ఈగల్ పోలీసులు అలాగే మామూలు పోలీసులు కూడా అతన్ని అదుపులో తీసుకొని కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తరలించినట్టు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అతన్ని కృష్ణలంక
పోలీసులు అయితే అతన్ని విచారణ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, అతని వద్ద గన్ ఎందుకు ఉంది, అసలు ఎందుకు అతను ఇక్కడికి వచ్చాడు, దీని వెనక ఎవరు ఉన్నారు, ఎవరిని టార్గెట్ చేసుకొని అతను విజయవాడకు రావడం జరిగింది అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. నిజంగా పోలీసులు టార్గెట్గానే ఆయన కాల్పులు జరిపారా, లేకపోతే మిస్ అయి ఫైర్ కాల్ జరిగిందా అనే కోణంలో కూడా కృష్ణలంక పోలీసులు విచారణ చేపడతా ఉన్నారు. సుమతి. రైట్ శివ, థ్యాంక్ యూ.